వెల్కమ్ టు మనం ఒక న్యూ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తున్నాం కదండి. డెవాప్స్ అండ్ డెవసెకాప్స్ విత్ AWS అండ్ AI అని చెప్పేసి. సో ఈ బ్యాచ్ వచ్చేసరికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అండ్ సిలబస్ ఏంటి అనేది కూడా ఈ వీడియోలో మొత్తం తెలుసుకుందాము. సో ఈ వీడియో మీరు పూర్తిగా చూసినట్టయితే సిలబస్ అనేది పక్కగా అర్థమవుతుంది. సో లాస్ట్ దాకా అయితే చూడండి. బ్యాచ్ వచ్చేసరికి మనకి ఆగస్ట్ ఫస్ట్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ అదేవిధంగా మనకి లైఫ్ టైం రికార్డెడ్ కంటెంట్ యాక్సెస్ అయితే ఉంటుంది అనమాట. 2 మంత్స్ లైవ్ క్లాస్ అయితే ఉంటాయి మనకి. దాంతోపాటు కోర్స్ వచ్చేసరికి 599 అయితే ఉంటుంది. ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంది. సో దీనికి సంబంధించింది మీరు ఏం చేసుకోవచ్చు అంటే ఇక్కడికి వచ్చి ఎన్రోల్లో క్లిక్ చేసినట్లయితే మీరు ఈఎంఐ ద్వారా మీరు అక్కడ నుంచి ప్రొవైడ్ చేస్తారు. మీరు అక్కడ నుంచి అయితే ప్రొసీడ్ అయితే అవ్వచ్చు. అండ్ టైమింగ్స్ వచ్చేసరికి 7 PM నుంచి 9 PM వరకు అయితే మీకైతే క్లాస్ అయితే డైలీ ఉంటాయి. మండే టు సాటర్డే అయితే ఉంటాయి అనమాట. అయితే కోర్సు సిలబస్కి వచ్చేసరికి చాలా సిలబస్ ఉంటుందండి. ఫస్ట్ క్లౌడ్ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేసుకొని దాని తర్వాతకి డెవాప్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసుకొని దాని తర్వాతకి మనం లైనెక్స్ అయితే డిస్కస్ చేస్తాం. ప్రాక్టికల్గా ఎవ్రీథింగ్ నీట్గా ఎండ్ టు ఎండ్ అయితే డిస్కస్ చేస్తాము. లైనెక్స్ అంటే ఏంటి నుంచి స్టార్ట్ చేసి ఎవ్రీథింగ్ నీట్గా ఎవ్రీ కమాండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ఇంతవరకు నీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి గిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ అదేవిధంగా గిట్ హబ్ కూడా చూసినట్లయితే చాలా సిలబస్ ఉంటుంది. గిట్ కూడా చాలా సిలబస్ ఉంటుంది. దాంతోపాటు మీకు మ్యావిన్ ఉంటుంది, జెన్కిన్స్ ఉంటుంది, అలాగే మీకు గిట్ హబ్ యాక్షన్స్ కూడా ఉంటాయి అనమాట. సో దీంతో పాటు మీకు డాకర్ అండ్ డాకర్ ఫైల్, డాకర్ నెట్వర్కింగ్, డాకర్ కంపోజ్, డాకర్ స్వామ్, క్యూబర్నెటీస్, యాన్సిబుల్, ప్రామోథిస్, గ్రాఫానా, వీటితో పాటు మీకు AWS సర్వీస్ వచ్చేసరికి EC2, S3, VPC అండ్ క్లౌడ్ వాచ్, లాంబ్డా ఫంక్షన్, ఎలాస్టిక్ బీన్ స్టాక్, రోడ్ 53, SG అండ్ IAM, అండ్ అదేవిధంగా నెక్సస్, హెల్మ్, టెరాఫామ్, అగ్రో సిడి, హార్నెస్, లైక్ ఇప్పుడు డెవాప్స్ అయిపోయింది కదా, డెవసెకాప్స్లో కూడా మనం చాలా టూల్స్ డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సోనార్ క్యూబ్, గిట్ అండ్ గిటబ్తో మీకు ఎట్లా చేస్తారని చెప్పేసి చూపించి ఓవాస్ప్, ట్రీబీ గురించి, చెక్ ఓవి గురించి, ELK స్టాక్ గురించి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అండ్ దాని తర్వాతకి మీకు ఇక్కడ మీకు చూసినట్లయితే జనరేటివ్ AI కూడా డిస్కస్ చేస్తాం. ఎవ్రీథింగ్ అసలు ఏ అంటే ఏంటిది, ఏ ఎట్లా వర్క్ అవుతుంది, అండ్ అదేవిధంగా జనరేటివ్ AI అంటే ఏంటిది, క్లాడ్ అంటే ఏంటిది, క్లాడ్తో ఎట్లా చేస్తాం మనము. ఓకే, అండ్ అదేవిధంగా డెవాప్స్కి ఏ విధంగా ఏ యూజ్ అవుతుంది, డెవాప్స్లో ఎట్లా జనరేటివ్ ఏఐని ఎట్లా ఇంటిగ్రేట్ చేస్తాం, ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం తెలుగులో ఉంటాయి అనమాట. సో దీంతో పాటు మీకు ఇక్కడ 10 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయి. ఎవ్రీథింగ్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో సో ఇదనమాట టోటల్ సిలబస్ అండ్ ప్రాజెక్ట్స్. సో తెలుగులో ఉంటాయి, నీట్గా అన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు తెలుగులో ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే. సో ఇది వచ్చేసరికి డెవాప్స్ ఉంటుంది, డెవసెకాప్స్ ఉంటుంది, AWS ఉంటుంది, అదేవిధంగా AI కూడా ఉంటుంది. సో దీనికి సంబంధించి మీరు డెమో చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేసి డెమో అయితే చూసుకోవచ్చు. ఓకే, లేకపోతే కామెంట్ కానీ డిస్క్రిప్షన్ కానీ చెక్ చేయండి, అక్కడ మీకు లింక్ ఇస్తాం. లింక్ ద్వారా కూడా మీరు ఎన్రోల్ అయితే అవ్వచ్చు. లేదంటే ఇక్కడ వాట్సాప్కి వెళ్ళి వాట్సాప్ నుంచి మీరు కాంటాక్ట్ అయినా కూడా మీకు మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనమాట కోర్స్ గురించి. ఓకేనా. సో ఇది కంటెంట్. మీ ఫ్రెండ్స్ ఎవరైనా డెవాప్స్ నేర్చుకోవాలనుకుంటే వీడియో షేర్ చేసుకోండి. అండ్ అదేవిధంగా మీరు నేర్చుకోవాలనుకుంటే చాలా లిమిటెడ్ సీట్స్ ఉన్నాయి, జాయిన్ అయిపోండి. ఓకే, థ్యాంక్ యూ.